ఇన్ని సంవత్సరాలు ఈ ఊర్లో ఉన్నాను కానీ నాకు ఇలాంటి వాగు కానీ చెక్ డ్యామ్ కానీ ఇక్కడ ఉందని నాకు తెలియదండి. ఈరోజు మధ్యాహ్నం ఎవరో మాటల సందర్భంలో మాట్లాడుకుంటుంటే విని ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది. ఇంకొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండు అనిపించింది. వాటర్ సౌండ్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ నా వాయిస్ మీకు వినిపించకపోవచ్చు. నాకు అసలు భయం అండి ఎప్పుడైనా వాటర్ దగ్గరికి రావాలన్నా కూడా. ఎందుకంటే వాటర్లో దిగాలన్నా కూడా భయమే. ఏమైనా ఉంటాయేమో, ఏమన్నా గుట్టేస్తాయేమో అని భయపడతా. నేను ఎక్కువ వాటర్ ఉన్న ఏరియాలకి ఎక్కువ రాను. అందుకే నాకు ఇన్ని సంవత్సరాలు తెలియలేదేమో. మేము వెళ్ళిన కొద్దిసేపటికి కొంతమంది ట్రైబల్ గర్ల్స్ వచ్చారండి. ఏం చేస్తారా అనుకున్నాము. వాళ్ళు నిదానంగా నీళ్ళల్లో దిగి శుభ్రంగా చేపలు పట్టుకుంటున్నారు. దగ్గరికి వెళ్ళి తీయడానికి ధైర్యం సరిపోలేదు. చూస్తున్నారు కదా ఫ్లోటింగ్ ఎలా ఉందో. అందుకే నేను అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి తీయలేకపోయానండి. చాలా దూరాల నుంచి వచ్చి చూసేంత పెద్ద వ్యూ పాయింట్ కాదు కానీ సరదాగా ఈ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వచ్చి సరదాగా స్పెండ్ చేసి వెళ్ళొచ్చండి. ఫ్యామిలీ పిక్నిక్స్ అయినా చాలా బాగుంటాయి ఇక్కడ. ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండేది. చీకటి పడిపోతుంది. అసలు ఏజెన్సీ ఏరియా, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఫైనల్లీ బయటకు వచ్చామండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది మా ఇల్లు. ఈసారి ఎప్పుడైనా డే టైంలో వచ్చినప్పుడు ఇంకొంచెం పెద్ద వ్లాగ్ తీయొచ్చని వెళ్ళిపోతున్నామండి. ఇంత చీకట్లో మళ్ళీ నాకు నా పరికాయలు కనిపించాయండి. ఈసారి ఎక్కువ కోయలేదు కానీ ఒక 4 కోసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇలా నువ్వు పిచ్చి పిచ్చి కాయలు తింటే పిచ్చెక్కేస్తుంది అంటారండి మా ఆయన. అయినా నేను మారను. చలికాలం కదా, త్వరగా చీకటి పడిపోతుందండి. అందుకే ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయలేకపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.